హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ పృథ్వీ. సో ఈరోజు మనం ఏంటంటే లండన్లో బఫెట్ అనమాట, రాయల్ నవాబ్. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ ఏంటి, సో మొత్తం ఈరోజు మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఫుడ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి. లండన్లో ఎక్స్ప్లోరేషన్ మొత్తం అన్నీ కూడా మన ఛానల్లో డే టు డే అప్డేట్ వస్తుంది. త్వరలో మనకి దసరా సిరీస్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో ఇవన్నీ మిస్ కావద్దంటే ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ పృథ్వీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉన్నారా? సో నాతో వచ్చేసండి, మనం అందరం కలిసి వెళ్దాం, చూద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే బస్ స్టాండ్కి వచ్చేసాం అనమాట. సో బస్ అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడికి, W19 బస్ వచ్చేసింది గైస్. సో లెట్స్ గో. గైస్ మనమైతే వచ్చేసాం ఇప్పుడు రాయల్ నవాబ్ రెస్టారెంట్ దగ్గరికి. సో లోపలికి వెళ్ళేసి ఫుడ్ ఎలా ఉంటుంది మొత్తం అనేది చూద్దాం అనమాట. బఫెట్కి అయితే వచ్చేసాం గైస్. సో ఫుడ్ సెక్షన్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, స్పగటీ అండ్ పాస్తా, సమ్ వెరైటీస్ ఆఫ్ సూప్స్. సో ఇక్కడ చూసుకుంటే మీకు చికెన్ కార్న్ సూప్ ఉందన్నమాట, అండ్ సమ్ సాసెస్ యాజ్ వెల్. సో కమింగ్ టు ది సలాడ్ సెక్షన్ గైస్, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. కుకుంబర్ అండ్ మిక్స్డ్ సలాడ్, సాసెస్, మైనస్, కెచప్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా చూస్తే ఆల్ మిక్చర్ సలాడ్స్, ఇవన్నీ డిఫరెంట్. స్వీట్ కార్న్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, తర్వాత పానీపూరి ఉన్నది, ఫ్రూట్ సలాడ్ ఉన్నది, మొత్తం ఐటమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పానీ చాట్, తర్వాత మనకి బేల్ పూరి ఉన్నది, మసాలా చాట్ ఉన్నది. ఓకే, సో ఇలా ఐటమ్స్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి గైస్. ఎవరికి కావాల్సింది వాళ్ళు వెళ్ళేసి సెల్ఫ్ సర్వీస్ చేసుకోవటమే. 100+ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. వింగ్స్, చికెన్ వింగ్స్, కబాబ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత మనకి సమోసా, స్ప్రింగ్ రోల్స్, పకోడీ, ఆనియన్ బజ్జీ, మిర్చి బజ్జీ అండ్ ఉన్నాయి. సో ఇది అయితే లైవ్ కిచెన్ అన్నమాట.
ఐటమ్స్ ఉన్నాయి, మనం అన్నీ ట్రై చేయలేములే కానీ బట్ చాలా వర్తబుల్ ఈ ప్రైస్కి. చాలా ఉన్నాయి తినే వాళ్ళకి, తినే వాళ్ళందరికీ కూడా వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మన వాళ్ళంతా. ఇన్ని ఐటమ్స్ అన్నీ మనం వెళ్ళి విడిగా తినాలన్నా కూడా ఈ కాస్ట్ దొరకవు. సో అన్ని ఐటమ్స్ కలిసి ఒకేసారి తినాలంటే రాయల్ నవాబ్కి ఖచ్చితంగా విజిట్ చేయాలి. అన్నీ తినేసి ఉన్నాం, మిడిల్లోకి వచ్చామన్నమాట. ఇక్కడికి ఒక స్పెషల్ డిష్ మీకు చూపించబోతున్నా. సో ఇప్పుడు హలీం తిని రివ్యూ చెప్పబోతున్న పృథ్వీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హలీం. నేను అంత ముందు తిన్న దానికంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. టెండర్గా అండ్ లైమ్ జ్యూస్తో చాలా స్పైసీ ఉంది. అంటే జిలేబీ, మనకి లండన్లో జిలేబీ అనేది చాలా అరుదైన అనమాట. ఎక్కడో స్వీట్ షాప్స్లో ఉంటాయి, మనం వెళ్ళి స్వీట్ షాప్లో కొనాలి అని అంటే ఇంకా నార్మల్ స్టూడెంట్ అయితే ఎవరు వెళ్ళి కొని తిని అంత ఏమి ఉండదు అనమాట. సో మొత్తం 100+ ఐటమ్స్ అయితే ఉన్నాయి గాయస్. ఈ రాయల్ నవాబ్లో 100+ ఐటమ్స్ ఉన్నాయి. లివర్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ ఐటమ్స్, ల్యాంబ్ ఐటమ్స్, సో ఎవ్రీథింగ్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, వెజ్జీస్. సో ప్రత్యేకించి మన వంకాయ కూర, గుత్తి వంకాయ కూర కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో చేయడం అయితే జరిగింది. అయితే మాక్టైల్ అనమాట, మాక్టైల్ ఆర్డర్ ఇచ్చాం. ఇదైతే మనమే మనీ పే చేసుకోవాలి. కాక్టైల్ అలవాటు లేదు కాబట్టి కాక్టైల్తో సరిపెడుతున్నాం అనమాట. కాక్టైల్ అంటే ఏం లేదు, ఇంకా మన ఇంట్లో వాళ్ళు వేసేస్తాం కదా. సో నాకు కోక్ తేమని పని చెప్పిండు జస్ట్ స్టూపిడ్ పర్సన్. ఆయనేమో ఇలా రిలాక్స్ అవుతుంటాడు. యప్పో అదేంటి లివర్ అనమాట. నేను అనుకోలే ఇక్కడ చికెన్ లివర్ స్పెసిఫిక్గా ఉంటుందని, ప్రత్యేకించి స్పెషల్ కౌంటర్ పెట్టారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నువ్వు వచ్చిందే ఫస్ట్ టైం, నీకు అసలు తెలియదు కదా ఇక్కడ లివర్ ఉంటుందని. తెలీదు, అక్కడ అతను చెప్పాడు అనమాట. అక్కడికి వెళ్ళి నేనే కన్ఫ్యూజన్లో ఉండి వెళ్ళి అడిగాను అనమాట. చెప్తే చికెన్ లివర్ అన్నాడు. అన్ని తిన్నావు కాబట్టి నువ్వు ఏది రికమెండ్ చేస్తావు? నేనైతే మస్ట్ అండ్ షుడ్ ట్రై అనేది వన్ థింగ్ వచ్చేసరికి హలీమ్. ఇక్కడ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలా. రెండోది వచ్చేసరికి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. ఆ సెక్షన్ మొత్తం కూడా 2-3 ఐటమ్స్ ఉన్నాయి, పాస్తా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ టు ది వింగ్స్ సెక్షన్, చికెన్ వింగ్స్, ఫ్రైస్ అవన్నీ ఉన్నాయి. మోస్ట్ మనం ఫుడ్ తినేసాం కాబట్టి నెక్స్ట్ ఏం తినాలనుకుంటున్నాం? నీకు తెలుసు నాకు చాలా ఇష్టమైంది గులాబ్ జామ్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ నాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, అందరి ముందు పరుగు పోయిందిగా. ఓకే ఫైన్, ఇప్పుడైతే తెలుసుకోండి, మీతో పాటు అందరూ తెలుసుకుంటారు. గులాబ్ జామ్ నాకు ఎంతో ఇష్టం. దానికి ఫేవరెట్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ఇష్టం గాయస్. ముందు అయితే చాట్ ఉంది, ఇక్కడ చాట్ మసాలా అన్ని రకాలు ఉన్నాయి. ఇగో పాపరీ చాట్ అంట, బేల్పూరి అంట, దహీ పాలా అంట, అండ్ పానీపూరి. సో ముందైతే చాట్ చేసిన తర్వాత మనం తర్వాత డెజర్ట్ సెక్షన్కి వెళ్దాం. చూడండి గాయస్, మనకి ఆ డిజర్ట్స్ అయితే తీసుకొచ్చేసాను. డిజర్ట్ వచ్చేసరికి స్వీట్, ఇది వచ్చేసరికి హల్వా, దెన్ గులాబ్ జామ్ అనమాట నా ఫేవరెట్ డిష్, అండ్ వెనిలా ఐస్ క్రీమ్ విత్ జిలేబీ, రెడ్ వెల్వెట్ కేక్ అండ్ పిస్టాచియో కేక్ అండ్ ఫలూడా విత్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఓవరాల్గా ఇవి డిజర్ట్స్. ఇప్పుడైతే టేస్ట్ చేసేసేద్దాం. సో మందైతే ఫినిష్ అయితే అయిపోయింది గైస్. వెళ్తుంటే పిలిచి మనకి స్వీట్ పాన్ కూడా ఇచ్చారు ఒక 2. సో రేటింగ్స్ ప్రకారం రెస్టారెంట్
అంబియన్స్ కి ఎంత ఇస్తావు అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 అయితే ఖచ్చితంగా 4.9 ఇవ్వచ్చు. ఖచ్చితంగా అంబియన్స్ మాత్రం అంతా చాలా అయితే బాగుంది, ద బెస్ట్ ఉంది. నేను ఇప్పటి వరకు చూసిన రెస్టారెంట్స్ అన్నిటిలో కూడా సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అనమాట రాయల్ నవాబ్ అనేది. సో అవుట్ ఆఫ్ 4.9 అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఓకే. అండ్ సర్వీస్ కి ఎంత ఇస్తావు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను. సో కొంచెం డిలేస్ ఉంటాయి, దాంట్లో మనం తప్పట్టేది ఏం లేదు. సో బేస్డ్ ఆన్ అవుట్ ఆఫ్ 4 ఇస్తాను నేను. ఓకే. అండ్ ద మోస్ట్ అవైటింగ్ క్వశ్చన్, ఫుడ్ కి అవుట్ ఆఫ్ 5 ఎంత? సో అవుట్ ఆఫ్ 5 కి అంటే డిఫరెంట్ ఉన్నాయి, 4 అయితే ఇస్తాను నేను. సో ఖచ్చితంగా డిజర్ట్స్ ఇవన్నీ అయితే 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను, కానీ సో ఓవరాల్గా వచ్చేసరికి 4 అయితే ఇస్తాను అనమాట. మన ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ. సో ద లాస్ట్ క్వశ్చన్, బిల్ ఎంత అయింది అండ్ పర్ అడల్ట్ పర్ చిల్డ్రన్ కి ప్రైస్ ఎంత? బిల్ వచ్చేసరికి అడల్ట్స్కి మోర్ దెన్ 11 years దాటిన వాళ్ళందరికీ కూడా 29 pounds 50 pence చేంజ్ ఉంది. ఓవరాల్గా 30 pounds అనుకోవచ్చు. బిలో 11 years అంటే 4 to 10 years వాళ్ళకి వచ్చేసరికి 12.59 pence ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా అంటే 100 items మొత్తం ఒకేసారి మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే బిల్ అనేది ఫేర్ ఎనఫ్ అనుకోవచ్చు. బట్ మనకి మనం ఆలోచిస్తే పర్సనల్గా కొంచెం హై అమౌంట్ ఉంటుంది, బట్ వన్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ అవసరం అంటావా మనకి, ఎందుకంటే బట్ చెప్పాలి కాబట్టి 63 pounds 85 pence అయిందనమాట. కొంచెం రీఫ్రెష్ అవుదాము, మంచి ఫుడ్ తిందాము. ఖచ్చితంగా ప్లీజ్ విజిట్ రాయల్ నవాబ్ చేయండి. సో ఇక్కడి నుంచి మన ఛానల్లో లండన్ గురించి ఎక్స్ప్లోరేషన్ అండ్ తర్వాత నేను చెప్పినట్టుగా ప్రీవియస్ వీడియోలో ఎవ్రీ వీక్ మనం దాంట్లో వీకెండ్కి వచ్చేసరికి ఒక ఫుడ్ రెసిపీ అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.